హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి డే 2 ఆఫ్ ముంబై. యాక్చువల్గా ఈరోజు మౌర్యది ఫోటోషూట్ ఉంది. సో ఎర్లీ మార్నింగే లేచి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. 7:30కి మాకు షూట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో మౌర్య కావాల్సిన క్లోత్స్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మాది ఏమనుకున్నామంటే ఒక 10 ఫోటో కాపీస్ అండ్ ఒక వీడియో అని అయితే అనుకున్నాము. వీడియోలో విత్ పేరెంట్స్ తోటి ఉంటుంది అండ్ ఫొటోస్ ఒక 2-3 విత్ పేరెంట్స్ తోటి మాతోటి అండ్ సింగిల్ ఫొటోస్ మౌర్యవి అని ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. అండ్ వీడియో వచ్చేసి వాళ్ళు ఓన్లీ 2 minutes మాత్రమే ఇస్తా అన్నారు. సో అట్లా మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నాము. ఇంకా యాక్చువల్గా మేము ఆ లొకేషన్కి వెళ్ళాము. బట్ అక్కడ ఏమైందంటే వాళ్ళు చెప్పిన లొకేషన్ మాకు అస్సలు నచ్చలేదు. ఆ బీచ్ ప్లేస్ ఏంటంటే ఆ బీచ్ పక్క అది ఎలా ఉందంటే ఒక హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళు చెప్పారు. బట్ ఆ ప్లేస్ అయితే చాలా డర్టీగా అసలుకి మాకు నచ్చలేదు. అక్కడ మాకు 1/2 hour టైం పట్టింది. వాళ్ళకి చెప్పాము మాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు, వేరే ప్లేస్కి వెళ్తాము అది ఇది అనేసి ఒక 1/2 hour అయితే చాలా డిస్కషన్స్ అయ్యాయి. సో ఫైనల్గా వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామంటే ఇంకా మేము గూగుల్లో చూసి జూహు బీచ్కి వెళ్దాము, అది నియర్ బై ఉంది అండ్ లొకేషన్ కూడా ఓకే, బీచ్ కూడా ఉందనేసి ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. నిజం చెప్పాలంటే ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ మొత్తం హాస్పిటల్ కదా, మొత్తం వేస్టేజ్ చెత్త, అసలు మాకు జస్ట్ ఒక 5 minutes కూడా నించోవాలనిపించలేదు, అంత డర్టీగా ఉంది. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేవరకు మాకు 8-8:30 అయిపోయింది. అండ్ యాక్చువల్గా మార్నింగ్ షూట్ అనుకున్నాము. బట్ ఒక పక్క సన్నీగా ఉంది అండ్ క్లౌడ్స్ వస్తున్నాయి, కెమెరా సరిగ్గా క్లియర్గా కనపడటం లేదు. వాళ్ళకి తీసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమేటిక్గా అయ్యింది. బట్ వాళ్ళైతే చాలా కోఆపరేట్ చేశారు. మౌర్య కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు కోఆపరేట్ చేసిండు. తర్వాత ఇంకా వాడికి టైం అవుతూనే కొద్ది ఫుడ్ అసలుకి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మౌర్య. ఇంకా అలా అయితే కొంచెం సతాయించాడు లాస్ట్లో అయితే. బట్ స్టార్టింగ్ తీసిన ఫొటోస్ వీడియోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. ఇంకా వాళ్ళు తెచ్చిన అన్ని ప్రాప్స్ అన్నీ అరేంజ్ చేసేసుకొని చాలా క్విక్గా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ మధ్య మధ్యలో మౌర్యకి డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేస్తూ ఉన్నాము. స్మైల్ చేయనా మౌర్య, స్మైల్. మౌర్య look at uncle. Moria, back side chudu. Papa. What do you want to do? Okay. Then what do you want to do now? You want to go into the beach? Then you can go. Catch. That side. Catch. Moria! Hi Moria! Sit Moria. Yay! Up ka जा रहा है. You want to throw in the beach now? Moria itla urchu. Moria throw. Throw in the beach. 10:30-11 అయింది మా ఫోటోషూట్ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ మౌర్యకి మంచిగా జ్యూస్ తాగించాము. వాడికి ఫుల్ అసలుకి చాలా ఆకలి అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫోటోషూట్కి జాంబియాలో షాపింగ్ చేశాను. ఫుల్ డ్రెస్సెస్, షూస్, ఎవ్రీథింగ్, జ్యువెలరీ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టాను, 15 kgs బ్యాగ్లో. ఏమైందంటే ఆ బ్యాగే మిస్ అయింది, అసలుకి ఎయిర్పోర్ట్లో రాలేదు. మాకైతే చాలా టెన్షన్గా ఉండే, అసలుకి డ్రెస్సెస్ లేవు, ఏం లేవు. బట్ ఫోటోషూట్ ముందు జస్ట్ ఒక 1 hour అట్లా బయటికి వెళ్ళేసి డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. అంత డిజాస్టర్ అయింది నాకు. అసలుకి ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను, ఒక విధంగా అయిపోయింది. అండ్ ఫోటోషూట్ లొకేషన్ నచ్చలేదు, నా డ్రెస్సెస్ పోయాయి. నా డ్రెస్సెస్ ఎప్పుడు వచ్చాయంటే నేను హైదరాబాద్కి వచ్చిన
అయిన 15 days తర్వాత నా బ్యాగ్ నాకు వచ్చింది. అన్ని డేస్ డైలీ వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేసి దాన్ని గురించి ఎంక్వైరీస్, అబ్బా చాలా టార్చర్ అనిపించింది నాకైతే. అంత రచ్చ అయిపోయింది. అండ్ ఆ డ్రెస్సెస్ ఏం చేశానంటే హైదరాబాద్లో ఫోటోషూట్ ఉంది కదా, అక్కడ యూజ్ చేశాను. ఇంకా అప్పుడు కొంచెం సాటిస్ఫైడ్ అయ్యాను. ఇంకా మాకు యాక్చువల్గా 5 o'clockకి ఫ్లైట్ ఉంది. సో మేము ఎయిర్పోర్ట్కి 2:30కి అలా వచ్చేసాము లంచ్ చేసేసుకొని. ఇంకా ఎయిర్పోర్ట్లోనే కొంచెం టైం స్పెండ్ చేసాము అటు ఇటు. ఇంకా ఫ్లైట్ ఎక్కేసి ఇంకా హైదరాబాద్కి అయితే మంచిగా సేఫ్గా రీచ్ అయిపోయాం. జస్ట్ 1 hourలో రీచ్ అయిపోయాము. అబ్బా ఇంత త్వరగా వచ్చామో ఏంటి అనిపించింది. ఎందుకంటే జాంబియాకి వెళ్తే 11 hours మాకు జర్నీతో పోలిస్తే ఈ 1 hour జస్ట్ ఇట్లా 5 minutesలో అయిపోయినట్టు అనిపించింది. జస్ట్ ల్యాండ్ అయ్యాము, అంత సింపుల్గా అయిపోయింది. అండ్ మా ఫొటోస్ కూడా ట్యాగ్ ఇందులో పెట్టాను, చాలా మంచిగా వచ్చాయి అవుట్పుట్స్. అండ్ మేము పడ్డ ఆ స్ట్రగుల్కి, ఆ ముంబైలో 2 days ఉన్నాం కానీ చాలా స్ట్రగుల్ చేసాము. ఏది పర్ఫెక్ట్ అవ్వలేదు. బట్ ఫొటోస్, వీడియోస్ ఆర్ వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.